నమస్తే, నేను ఎలిషా. మనం ఇప్పుడు విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము. ఈ యొక్క ప్రాంగణాన్ని నూతనంగా ప్రారంభించడానికి కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంఎం నాయక్ గారు ఐఏఎస్ వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చీఫ్ గెస్ట్ మినిస్టర్ లేబర్ వాసంశెట్టి సుభేష్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ అందరినీ రావాల్సిందిగా కోరుచున్నామండి. లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా మన విజయవాడలో 1968లో ఈ హాస్పిటల్ని స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి కార్మికులకు వైద్య నగదు ప్రయోజనాలు అందించేదానికి స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. గడిచిన 15 సంవత్సరాల్లో ఈఎస్ఐ గురించి కొల్లలుగా వార్తలు, ప్రయోజనాలపైన అనేక అనుమానాలు, కార్మికుల ఇబ్బందులు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది యొక్క వారి ఇబ్బందులు, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా మనం వెనకబడిపోయాం. మేము చెప్పేది ఏంటంటే యాజ్ ఎంప్లాయర్ రిప్రజెంటేటివ్గా, ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్గా ఈనాటి పరిస్థితి కాకుండా రాబోయేటటువంటి 10 ఇయర్స్ను దృష్టిలో పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాబోయేటటువంటి 10 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని ఉరకలు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని కొత్త పరిశ్రమలు రాష్ట్రంలోకి రాబోతూ ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు కవర్ అవబోతూ ఉన్నారు. క్వాలిఫైడ్ ఎంత ఒక నరం పట్టుకొని నాలిక చూసి నేత్రం చూసి వైద్యం చేయగలిగే డాక్టర్లు ఈఎస్ఐలో ఎంతోమంది ఉన్నారు. అంత అనుభవం ఉన్నటువంటి మేధస్సు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కేవలం ఒక మామూలు ఓపీ డాక్టర్గా పరిమితం చేయడం కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే గడిచిన 4 సంవత్సరాల్లో విజయవాడ డాక్టర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నేను కళ్ళారా చూశాను. ఎంత టాలెంటెడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎంత సీనియర్ సర్జన్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ సర్వీసెస్ మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? అనేకమైనటువంటి ఫెసిలిటీస్ పెట్టుకొని మన డబ్బుల్ని మన కార్మిక ఉపయోగార్థం మనమే అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుంటే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకు. స్టేట్ గవర్నమెంట్ వారు కొత్త హాస్పిటల్ని ఖచ్చితంగా గుంటూరు ఏరియాలో ఒక హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ సపరేట్గా చేయాలా? సెంట్రల్ డిపార్ట్మెంట్ వారు ఈ హాస్పిటల్ అండర్టేక్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీరు తల్లి తండ్రిలాగా మేము ట్రీట్ చేస్తాం, కార్పొరేషన్ని తండ్రిలాగా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఈఎస్ఐని తల్లిలాగా మేము ట్రీట్ చేస్తాం. మీరు ఇరువురు కూడా అనుసంధానం చేసుకొని కార్మికుల ప్రయోజనార్థం భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ అవసరాల మేరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని ఈ సందర్భంగా యువ డైనమిక్ మన మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారిని ఈ వేదిక నుంచి నేను ఘంటాపదంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ, సెక్రటరీ గారిని, మినిస్టర్ గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ గారిని అందరిని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన సూపరింటెండెంట్ జ్యోతి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I request Honorable Minister sir to say few words. ఆంజనేయులు గారికి అందరికీ పేరున నా నమస్కారాలు. 1968లో 30 బెడ్డెడ్ హాస్పిటల్గా మొదలైన ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ 1978లో 110, అలాగే ఈ రోజున ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్గా సిద్ధం చేయడానికి, అతి తక్కువ కాలంలోనే సిద్ధం చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డిన ఈ హాస్పిటల్ ఉండటం అందరి అదృష్టం. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. డైట్ అనేది పాటిస్తూ ఉన్నారు. కానీ కార్మికులు ఎవరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోకపోవడానికి ముఖ్య కారణం అలసత్వం, అవినీతి.
వైఎస్ఆర్ ప్రభుత్వానికి. స్కిల్ డాక్టర్స్ ఉండగా, మోస్ట్ స్కిల్ డాక్టర్స్ ఇక్కడ ఉండగా ఎక్కడా కూడా ఈ పరికరాలు లేకపోవటం, ల్యాబ్ సరైనది లేకపోవటం, పేషెంట్లందరూ కూడా ప్రైవేట్ వైద్యం మీద ఆధారపడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కార్మిక శాఖని అతలాకుతలం చేశారు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ బీమా అనేది ఉందో అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని తీసేసి వాళ్ళు సొంతంగా ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది పెట్టి అందులో ఎంప్లాయీని పెట్టి మరి విపరీతమైన అవినీతి చేశారు. అది విజిలెన్స్ కూడా పర్యవేక్షణలో ఉంది. అవినీతి తిమ్మంగళాలు కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే కేంద్రం నుంచి 450 కోట్లు రాగా 160 కోట్లు మాత్రమే వినియోగించుకుని మిగతాది కూడా నిరుపయోగంగా వదిలేయటం మన అందరికీ 5 సంవత్సరాలు కూడా ప్రతిదీ అవినీతి. ఎక్కడా కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునే విధంగా లేని పరిస్థితి. మరి మా అదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకి సంబంధించి వెల్ ఎక్స్పీరియన్స్ సెక్రటరీ గారిని ఎంఎం నాయక్ గారిని పెట్టడం, అదేవిధంగా ఆంజనేయులు గారు డైరెక్టర్ ఆఫ్ ఈఎస్ఏ, ఆయన మీద కూడా ఏ అవినీతి, ఎందుకంటే 5 సంవత్సరాలు దాటుకుని అవినీతి లేకుండా బయటపడటం అంటే చాలా కష్టం వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే అధికారులను ఎదరగెంటి అవినీతి చేయటం. మొన్న చూసాం జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి చేతివాటం అగ్రిగోల్డ్ భూముల్ని. అదే చెప్తున్నా, ఈ సైట్ మాత్రం మన అందరూ అదృష్టం మిగలటం. ఇన్సూర్డ్ పర్సన్స్ని పెంచాలి, అందరూ ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ కింద చేయాలి అనే మొన్న రివ్యూ మీటింగ్లో మేము, ఆంజనేయులు గారు, అలాగే నాయక్ గారు అందరం చర్చించుకోవడం జరిగింది. ప్రతి పరిశ్రమలో 10 మంది దాటుంటే అది లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈఎస్ఐ కార్డ్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఎవరు కూడా నమోదు చేయని వైను మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకుని మరి ఈ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని అధికారులని కూడా ఇన్స్పెక్షన్ అనేది చేయించడం జరుగుతుంది. ప్రతి 10 మంది దాటి ఏ వ్యవస్థ ఉన్నా సరే అది మా డిపార్ట్మెంట్ కింద నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి. 3.25% అది సంబంధిత పరిశ్రమ కట్టవలసి వస్తే 0.75 కార్మికుడు కట్టవలసి ఉంటుంది. ఏదేమన్నప్పటికీ ఈ వ్యవస్థని మళ్ళీ ట్రాక్లో తీసుకురావడానికి మా సాయశక్తిలా మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ హాస్పిటల్స్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదో అలాగే ప్రతిదీ కూడా ఇవ్వడానికి మేమందరం కూడా రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఆ యొక్క విన్నపాన్ని అతి త్వరలో మా డిపార్ట్మెంటల్ రివ్యూలో ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. అందులో ఆయనకి విన్నపం చేయడం జరుగుతుంది. మనందరం కూడా ఈ కార్మికులకి ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి ఈ యొక్క హాస్పిటల్స్ని కానీ ఈ డిపార్ట్మెంట్ని కానీ వృద్ధిలోకి తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకుంది. మరి 110 బెడ్డెడ్ హాస్పిటల్కి ఉన్న ఈ విజయవాడ హాస్పిటల్ సుమారు 4,50,000 మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్స్కి వైద్యం అందిస్తూ ఉంది. అలాగే ఇంకా పెరగవలసిన అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఈఎస్ఐ కార్డ్స్ పెంపుదల అనేది విజయవాడలో జరగలేదు. ఏదేమన్నప్పటికీ ఈ హాస్పిటల్ని 300 బెడ్ హాస్పిటల్గా చేయడానికి సాయశక్తుల ఇటు సిబ్బంది ఇటు అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ అందరం కూడా కమిట్ అయి ఉన్నాం. అతి త్వరలో ఈ హాస్పిటల్ 300 బెడెడ్ హాస్పిటల్గా చేస్తూ ఏదైతే పరికరాలు లేవో కొన్ని విభాగాలకి అన్ని పరికరాలు తెప్పిస్తూ ఏదైతే స్టాఫ్ కూడా తక్కువ మంది ఉన్నారో ఆ స్టాఫ్ను కూడా రిక్రూట్మెంట్ చేసుకుని అతి త్వరలోనే ఇది 300 బెడెడ్ హాస్పిటల్గా సిద్ధం చేయడానికి అన్నీ రెడీ అయినాయి. కెమెరామెన్ వేణుతో ఎలీషా, ఫైర్ టీవీ నెట్వర్క్, విజయవాడ, గుణదల.